నమస్తే, నా పేరు స్వరూప. నేమ్స్ కుక్కరీ వీక్షకులకు స్వాగతం. నేమ్స్ కుక్కరీకి స్వాగతం. హలో, అక్కడ సబ్స్క్రైబ్ బటన్ పుష్ చేయండి ఇప్పుడే, అండ్ లైక్ బటన్ చేయండి, అండ్ షేర్ బటన్ చేయండి, అండ్ నైస్ స్ట్రైట్ కామెంట్ పెట్టండి. వర్షాకాలంలో మిరపకాయ బజ్జీలు, ఉల్లిపాయ పకోడీయే కాకుండా శనగలు, బఠానీలతోటి మసాలా చేసి తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. టీతో పాటు మసాలా బఠానీ సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. రండి తయారు చేసుకుందాం. బఠానీ శనగలు మసాలా చేసుకోవాలంటే ముందుగా బఠానీ శనగలు నానబెట్టుకోవాలి కదా, అవి నానబెట్టుకుందాం. ఇవి రెండు నీళ్లు పోసి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. అప్పుడే బాగా నానుతాయి. ముందుగా నానబెట్టిన బఠానీలు, శనగలు కుక్కర్లో పెట్టి ఉడకబెట్టుకుందాం. చక్కగా నానిని ఇప్పుడు కుక్కర్లో వేసి ఉడకబెట్టుకుందాం. రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం, కొంచెం పసుపు, నీళ్లు పోసుకుని ఉడకబెట్టుకోవాలి. రెండు కోతలు వస్తే సరిపోతుంది. కరెక్ట్గా ఉడుకుతాయి శనగలు, బఠానీలు. బఠానీలు ఉడికే లోపు మామిడికాయని తురుముకుందాం. ఇప్పుడు ఈ మామిడికాయని తురుముకుందాం. బఠానీలు, శనగలు చక్కగా ఉడికినాయి. ఇప్పుడు వీటిని వడకట్టుకుందాం. ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొంచెం ఇంగువ వేసుకున్నాం. బఠానీలు తినేటప్పుడు కొంచెం గ్యాస్ వస్తుంది. ఆ గ్యాస్ విరుగుడుగా కొంచెం ఇంగువ రుచిగా కూడా ఉంటుంది. పచ్చిమిరపకాయలు చక్కగా వేగినాయి. ఇప్పుడు శనగలు, బఠానీలు వేసుకుందాం. మసాలా బఠానీ శనగలు రుచిగా రావాలంటే హైబ్రిడ్ శనగలు కాదు, నాటు శనగలు వాడుకోవాలి. ఎక్కువసేపు వేయించకూడదు, గట్టిగా అయిపోతాయి. తాలింపులో బఠానీలు, శనగలు వేసిన తర్వాత 4-5 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ వేయించకూడదు. ఇప్పుడు కొబ్బరి, మామిడి తురుము వేసుకుందాం. కొబ్బరి, మామిడి తురుము. ఇలా తయారు చేసుకోవడం వలన పుల్ల పుల్లగా, కారం కారంగా, ఘాటుగా ఉంటుంది. చాలా రుచిగా ఉంటుంది.
కొబ్బరి తురుము మామిడి తురుము వేసిన తర్వాత 1 నిమిషం అట్లా వేయించాలి, ఎక్కువసేపు వేయించకూడదు. ఇప్పుడు బౌల్లో తీసేస్తున్నాం. దేవుడికి నైవేద్యంగా శనగలు పెడతారు, కానీ బఠానీ శనగలు ఇలా కూడా తయారు చేసి నైవేద్యంగా పెట్టచ్చు. సాయంకాలం పూట టీతో పాటు మసాలా బఠానీ శనగలు తయారైంది. ఈ వీడియో మీకు నచ్చిందా? మీరందరూ సబ్స్క్రైబ్ చేస్తారు కదా. మీరందరూ సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాను. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ ధన్యవాదాలు.